ఉమ్, ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఎట్ట తీరుస్తావు ఇక? అంటే గాల్లో మేఘాల్లాగే ఉన్న డబ్బులు నోట్ల కట్టలు వచ్చి పడితే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతే అప్పుడు చేస్తారు. ఉమ్, రెవెన్యూ లోటు 20% 20,000 కోట్లు చూపెడుతున్నారు, ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెడుతున్నారు. అవును. ఆల్రెడీ క్రిందటి ఏడాది ఈ అనౌన్స్ చేసిన వాటిట్లలో డబ్బులు లేక ఆగిపోయిన దాదాపు 70-80 వేల కోట్లు చూపెట్టారు. ఉమ్, ఎక్కడి నుంచి తెస్తారు మరి ఇవన్నీ? అంటే ఉమ్, ఉమ్, ఊహాజనితం. ఇది ఎట్లా ఉంటదంటే అదేదో ఆ సినిమా ఒకటి ఉంటది, మన బాబు మోహను ఊళ్ళో వాళ్ళందరికీ నేను కొండనెక్కి చూపెడతా, కొండనెక్కి చూపెడతా అంటాడు. ఉమ్, అందరూ కలిసి నాకు పోషించండి అంటాడు. ఒక నెల రోజులు 3 నెలలు పోషించాలి, నేను కొండ ఎక్కి చూపెడతా అంటాడు. ఎత్తుతానంటాడు పైకి. కొండ ఎక్కి చూపెడతా, కొండ ఎక్కి చూపెడతా అంటాడు. వీళ్ళకి అది అర్థం కాదు ఆ పదం. అందరూ భోజనాలు పెట్టి నాన్ వెజ్ అదంతా పెట్టిన తర్వాత కొండను ఎక్కుతున్నాను వాళ్ళు వచ్చేసేయండి అంటాడు. కొండను ఎత్తుతున్నాను రమ్మంటే అందరు కలిసి జనం అందరూ పోగొడతారు. మంచి బస్కీలు తీసి సరే ఇట్లా చేయబట్టు నుంచుంటాడు. అదేంటంటే కొండను ఎత్తి పెట్టండి నా చేతి మీద అంటాడు. అది ఇక్కడ బడ్జెట్. మీరు అందరూ కలిసి డబ్బులు సంపాదించుకుని మీరు ఎదిగితే, అప్పుడు మీరు పన్నులు కడితే, నాకు ఆదాయం పెరిగితే అప్పుడు నేను ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా, నా అప్పులు తీర్చి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా. అంటే రెవెన్యూ ఆదాయం 2.34 లక్షల కోట్లు వస్తే గానీ ఈయన చెప్పినట్టు ఇవన్నీ నెరవేరవా? ఇవన్నీ అవ్వవా? అసలు 2.34 లక్షల కోట్లు ఎట్లా వస్తాయో అంచనా లెక్కలేదు అక్కడ. అదే అంటున్నాను, ఆదాయం. ఆదాయం అది వస్తే చేస్తారు ఒకటి. ఆల్రెడీ ఇప్పుడున్న అప్పు లోటు ఏంటి అనేది కూడా తేల్చదు. ఇప్పుడు దీంట్లో కూడా రెవెన్యూ లోటు చూపెట్టారు కదా 20%, 20,000 కోట్లు. ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెట్టారు. ద్రవ్యం అక్కడ లోటు ఉంది నీ దగ్గర. 100 రూపాయలు అవసరమైన చోట ఇప్పుడు 2.5 లక్షలకి 80,000 కోట్లకి ఆల్రెడీ లోటు ఉంది. ఎట తీరుస్తాను ఇది కదా